ఈ పులిగాడేడి పొద్దున్నుంచి కనబడట్లేదు. రే పులి పులి తపస్సా దేనికిరా? మన వీడియోలకు వ్యూలు వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు రావట్లేదు. నీకు ఎలా కాదు కానీ చూడు. ఓహో అదా విషయం. ఒరే పిచ్చోడా, దీనికోసం తపస్సులేం చెయ్యక్కర్లేదురా. మన ఆడియన్స్ చాలా మంచోళ్ళు, చెప్తే అర్థమైపోతుంది. ఇదిగోండి ఆడియన్స్, మీరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చెయ్యట్లేదు కదా, కొంచెం చేసి పెట్టెద్దురు. లేకపోతే మా పులిగాడు హిమాలయాలకు వెళ్ళిపోయేలా ఉన్నాడు. మళ్ళీ ఆ తర్వాత మీ ఇష్టం. అమ్మా సబ్స్క్రైబ్ చేసేస్తారులే. 1 2 3 4 నానా లెక్క పెడుతున్నావు? ఆకాశంలో ఎన్ని చుక్కలునే లెక్కెడుతున్నానమ్మా. చుక్కలు లెక్క పెడుతున్నావా? ఆకాశంలో మనం లెక్క పెట్టలేనని చుక్కలుంటాయి తెలుసా? అవునా అమ్మా? అవునానా. ఆ చుక్కలన్నిటికీ రాజు ఆ చంద్రుడు. చంద్రుడికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు ఏమడిగినా ఇస్తాడు. అందుకే పిల్లలు చంద్రుడిని చందమామ అని పిలుస్తారు. ఓహో అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి స్వామి. ఏటమ్మా ఏదో కోరుకుంటున్నావు? చుక్కలు రాలేటప్పుడు మనం ఏమైనా కోరుకుంటే అది జరుగుతుంది నాన్న. ఓ అవునా? మరి రాలిపోయిన చుక్కలు ఎక్కడికి వెళ్తాయమ్మా? తెలీదు నాన్న, బహుశా ఆ దేవుడు తనలో కలిపేసుకుంటాడేమో. ఏమైంది? నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. నేను అసలు ఎక్కడున్నానో అర్థం కావట్లేదు. అమ్మా బూస్ట్! అమ్మాయ్ నేనే బూస్ట్! అమ్మా బూస్ట్ ఇవ్వే. ఇస్తాలే గాని వెళ్ళి మొహం కడుక్కొని రా. అమ్మ బూస్ట్ తాగడానికి బ్రష్ చేయడానికి సంబంధం ఏంటే? నువ్వు ముందు బూస్ట్ ఇవ్వే చెప్తాను. ఉదయాన్నే లేచి బ్రష్ చేస్తే నీ పళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి నాన్న. పులి ఎక్కడైనా పళ్ళు తోద్దా? నువ్వు ముందు బూస్ట్ ఇవ్వే. అవునమ్మా, ఎట్లా ఇంట్లో లేడా? ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. నాన్న చిన్ను ఇద్దరు పొలం దగ్గరికి వెళ్ళారా. పొలమా? ఎందుకు? కొంపతీసి నాకు తెలియకుండా మొత్తం దాని పేరు మీద రాస్తున్నారా? అది కదరా వెదవా, రాత్రులు పొలాల దగ్గర ఏనుగులు పడుతున్నాయంట, పంట మొత్తం తొక్కేసి వెళ్తున్నాయంట. దాని గురించి చూద్దామని వెళ్ళారు. ఏనుగులా? అయితే నేను కూడా వెళ్ళి చూస్తానమ్మా. నువ్వెందుకురా, వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటారు. నేను వడియాలు పెడుతున్నాను, దానికి కొంచెం కాపలా ఉందో గాని పద. ఏంటమ్మా నువ్వు కాబోయే సైంటిస్ట్ పట్టుకుని ఒడియాలకు కాపలా ఉండమంటున్నావు? కాబోయే సైంటిస్టా? అతనెవరు? జోకా? నేనే. అయినా నేను ఇలా ఏనుగులు చూసొస్తాను. బాయ్. పులి ఆగరా. ఎంత బలంగా అయితే మనుషులు దొక్కరయ్యా, ఖచ్చితంగా ఏనుగులే దొక్కుంటాయి. మీరు మరీనండి, మన ఊర్లోకి ఏనుగులు ఎలాగొస్తాయి? మనుషులైతే మరీ ఎంత బలంగా ఎలా తొక్కుతాయా వెంకట్రావు? ఇక్కడ చూడండి, కొంచెం కాలిపోయినట్టు కూడా ఉంది. ఏనుగులు తొక్కితే కాలడం ఎందుకు? నిజమేనే. ఇదెవరో కావాలనే చేశారండి. నిజమేనయ్యా వెంకట్రావు, మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ప్రెసిడెంట్ మీరే మమ్మల్ని అడుగుతారేంటండి? మీకు తెలియకుండానే జరిగిందంటారా? ఇది మరీ బాగుందయ్యా, ఏదో నా కర్మకాలు నేను ప్రెసిడెంట్ అయినట్టు. ప్రపంచంలో ఏమో ఏం జరిగినా నాకు తెలుస్తుందా? ఇప్పుడు అరుచుకునే లాభంలే గాని దీని మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామండి. ఆ పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దాంలే, కానీ ఏమని ఇస్తావు, ఎవరని ఇస్తావు? మనం ఏమన్నా చూసామా పెట్టామా? ఖచ్చితంగా ఇది పక్క ఊళ్ళో చేసుంటారండి. పోయినసారి కూడా మన రెండు ఊర్ల మధ్యలో ఉండే చెరువు గురించి మనకు గొడవ పడింది కదా. కరెస్టే, కానీ దానిని నిరూపించడానికి మన దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేవని ఇలా చేస్తూ ఉంటే మనం చూస్తూ కూర్చుంటావా? అసలు మనకు ఎంత పంట పోయిందో గమనించారా? నిజమే, నాకు కూడా బాధగానే ఉంది, కానీ ఏం చేయాలో నాకు బోధపడట్లేదు. దీనికి ఎలా పరిష్కారం కనుక్కోవాలబ్బా? ఎలా 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 చెప్పను మృదువైన మాటను మదిలో నా ప్రేమను. ఏటి నాన్నగారు, ఏటి ఏనుగులు ఎలా పట్టుకోవాలని చూస్తున్నారా? పట్టుకోలేరు, ఎందుకంటే ఇక్కడ పులి ఉంది కదా. పులిని చూసి ఏనుగులు రావు. నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? ఎవరు రమ్మన్నారు? నాన్న వర్షాన్ని ఎవరన్నా రమ్మని పిలుస్తారా? అది వచ్చేదేటి? నేను అంతే. అంటే ఏనుగులు పడ్డాయని చూడటానికి వచ్చాను. ఇంట్లో అమ్మకి సాయం చేయకూడదా? సహాయం కోసం 180012356 ఫోన్ చేయండి. అంటే ఇంకా సాయం చేయడానికి కూడా పనులు లేవు నానా.
వడియాలకు కాపలాగా ఉండమంటే ఉండకుండా వచ్చావంటే అప్పుడు తెలిసిపోయిందా? వెళ్ళి వెదవా, పెద్ద పోటుగాడిలా వచ్చాడు ఇక్కడికి. వెళ్ళే. ఏ, చి, 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 చి. అసలు నేను ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. ఈ ఇంట్లోంచి నేను వెళ్ళిపోతానే అప్పుడే నా వాల్యూ తెలుస్తుంది వీళ్ళందరికీ. అయినా ఏంటి ఇక్కడ ఎంత లైటింగ్ వస్తుంది? ఆ! ఏంటండి వీడు ఇంకా ఇంటికి రాలేదు? నేను అప్పుడే పంపాను సత్యవతి. ఈ గాలి ఏదో మళ్ళీ గాలి తిరుగులు తిరుగుతున్నట్టు అన్నాడే. ఎంత తిరిగినా ఈ టైంకి వచ్చేస్తాడండి. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. నాకెందుకో భయంగా ఉంది. ఉంటాడులేవే, టెన్షన్ పడక. వాడు కనబడితే చాలు వాడిని ఎప్పుడు తిడుతూనే ఉంటారు. మీ దగ్గర నిరూపించుకోవడానికి పాపం వాడు ఏ మెకానిక్ షెడ్ లోనే పనిచేస్తూ ఉంటాడు. సత్యవతి, నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావే. ఆ మీకన్నీ వేళాకులంగానే ఉంటుందలే. పాపం నా బిడ్డ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావేంటి? రోజు ఆకాశంలో చూస్తుంటావు కదా, గుర్తుపట్టలేదా? అంటే టింకిల్ టింకిల్ ఇట్లుతారా? నేనే. నువ్వు ఆకాశంలో ఉన్నావు కదా, ఇక్కడ ఎందుకు వచ్చావు? ఆకాశంలోనే ఉండాలి, కానీ నేను నా ఫ్రెండ్స్ తో దాగుడు మూతలు ఆడుకుంటూ ఉన్నాను. ఎవరికి కనబడకూడదని అంగారక బాబాయ్ ఉన్నాడు కదా, ఆ బాబాయ్ వెనకాల దాక్కున్నాను. కానీ కొంచెం కాలు స్లిప్ అయి ఇలా భూమి మీద పడిపోయాను. మరి మళ్ళీ పైకి వచ్చు కదా. వెళ్ళాలనే ట్రై చేశాను, కానీ వెళ్ళలేకపోతున్నాను. ఎందుకు? కేవలం పౌర్ణమి రోజు మాత్రమే మా చంద్రమండలానికి ద్వారాలు తెరుస్తారు. ఆ రోజే మా చంద్ర మహారాజుకి విశిష్టమైన శక్తి ఉంటుంది. ఆ రోజు మాత్రమే ఆ దివ్య శక్తితో నేను పైకి వెళ్ళొచ్చు. అమ్మో పౌర్ణమే అంటే అప్పటికి ఇంకా చాలా టైం ఉంది కదా. అవును. అంటే నీకు ఇప్పుడు ఏ శక్తులు లేవా? కొన్ని ఉన్నాయి, కానీ అవి చంద్రమండలానికి వెళ్ళడానికి సరిపోవు. అయితే నన్ను గొంత మంచి పైకి తీసుకెళ్ళొచ్చు కదా. ఓ అదెంత పని. పౌర్ణమి వరకు నువ్వు మా ఇంట్లో నుండు. మా అమ్మ కూడా నేను చాలా బాగా చూసుకుంటది. వచ్చి అమ్మో, నేను ఇక్కడికి వచ్చానని మనుషులకు ఎవ్వరికి తెలియకూడదు. మరి నాకు తెలిసింది కదా. నీకు తెలిసినా నువ్వెవ్వరికి చెప్పు. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అంటే నా మీద నమ్మకం ఉందా? అంటే నీకు తెలుసా? నేను ఆకాశం నుంచి అందరినీ చూస్తూ ఉంటాను. నిన్ను కూడా చూశాను. నువ్వు కూడా నాలాగే అల్లరి వాడివి, కానీ చాలా మంచోడివి. అంటే నేను మా నాన్న జోబులో డబ్బులు దొబ్బేయడం, సుంతానికి లైన్ ఎత్త తిరగడం ఇవన్నీ చూసావా? అన్ని చూశాను. ఎవరికి చెప్పే ప్లీజ్. నా గురించి నువ్వు ఎవరికి చెప్పద్దు, నీ గురించి నేను ఎవరికి చెప్పను. అయితే ఓకే. నీ ఫ్రెండ్ మిస్ అవుతున్నావా? నీ కూడా చెప్తా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేదాకా నేనే నీ ఫ్రెండ్ ని. రోజు రాత్రి ఇక్కడికి వస్తాను. మన ఇద్దరం కలిసి ఆడుకుందా? నిజంగా వస్తావా? వస్తాను. ఇప్పుడు రానా ఆడుకుందా? ఆడుకుందాం. పులి నాన్న పులి. రే, ఎక్కడున్నావురా? త్వరగా నా ముందుకు రాలేదు, చితక్ కొట్టుడు కొడతా నా కొడక. అబ్బబ్బబ్బబ్బా, మీ భయం వల్లే వాడు ఎక్కడో దాక్కుని ఉంటాడు. మీరు కాసేపు అది ఇట్లా ఆపుతారా? పులి ఫ్రెండ్ నన్ను ఎత్తుకుంటూ మా అమ్మ నాన్నలు వస్తున్నారు. నాతో పాటు నిన్ను చూసి అనుకో ఇబ్బంది అయిపోద్ది. నువ్వు పని చేయి, దాక్కుంటావా? ఎక్కడ దాక్కోవాలి? నువ్వు ఇందాక ఉన్నావు కదా, అదే గృహంలో వెళ్ళి దాకు. నేను మళ్ళీ రేపు సాయంత్రం వచ్చేస్తాను. సరే, నువ్వు జాగ్రత్త. పులి పొద్దున్న నుంచి ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావురా? అంటే నానా, అంటే మరేమో అది నువ్వు అసలు ఇక్కడ ఎందుకున్నావో నాకు మొత్తం తెలుసు. తెలుసా? పొద్దున్న చెప్పిన ఆ ఏనుగుని చూడడానికే వచ్చావు కదా. అవునా? ఈ ఏనుగులు చూడటానికి వచ్చాను. తెలుసురా, ఆ ఏనుగులు కనుక నిన్ను చూస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందనా? ఏమవుతుందా? పేక మీద కాలేసి తొక్కితే పేగులు నవరంధ్రాల నుంచి బయటకు వచ్చేవి. ఇప్పుడే పెద్ద పెద్ద పనుల్లో వేలు పెట్టేంత మగాడివి అయ్యావా? నిన్ను ఇలా కాదురా. ఏం కాదులే, మనకు అలవాటు ఇయ్యండి. ఏంట్రా అలవాటు?
ఏంట్రా అలవాటు పొలాల్లో తిరగడమా? అబ్బబ్బా ఆపండి, వాడు చచ్చిపోతాడు. ఏదో ఏనుగులను చూద్దామని వచ్చాడని చెప్తున్నాడు కదా. పదరా పులి, ఇంకెప్పుడు ఇలా రాకు. పాపం మా స్టార్ గడు ఏం చేస్తున్నాడు ఏటో ఎవరికీ కనపడకూడదు. జాగ్రత్తగా ఉంటున్నాడో లేదో. పాపం నిన్న సాయంత్రం వచ్చింది, అసలు ఏమన్నా తిన్నదో లేదో. రేపు సాయంత్రం వెళ్తున్నప్పుడు దానికి ఖచ్చితంగా తిన్నాక ఏదో ఒకటి తీసుకెళ్ళాం. ఎంతకే స్టార్ ఆడా ఏదో అట్లా హెలనచ్చి కలుపుద్దాం. పులి, నిన్నొక విషయం అడగాలి. ఏంటి సునీత, త్వరగా చెప్పు. ఎందుకంత హడావిడిగా ఉన్నావు? అదే ఎవరైనా చూస్తారేమో అని. ఎవరైనా చూస్తారనా? ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, ఏమైంది పులి? అంటే ఆకలేస్తుంటది కదా. ఆ? ఆకలా? అసలు నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అదే కదా, పాపం నాతో తప్ప ఎవరితో మాట్లాడదు. ఆ? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అదే లేదు సునీత, నీకు చెప్పిన అర్థం కాదు. ఆకాశం నుంచి దిగి వచ్చింది నా కోసం, కేవలం నా కోసం. నేను త్వరగా వెళ్ళాలి. ఆ? నా ముందే వేరే అమ్మాయి నా ఆకాశం నుంచి దిగొచ్చింది అంటున్నాడు. వీడికి అసలు నేనంటే ఇష్టమే లేదు. నేనే అనవసరంగా వీడితో ఫ్రెండ్షిప్ చేశాను. షీ, ఈ బాయ్స్ అంతా ఇంతే. ఐ హేట్ యు పులి. రే పులి, నీ కోసం వేడివేడిగా పకోడీ చేస్తున్నాను రా. అమ్మా కొంచెం బాక్సులు పెట్టవా? బాక్సులోనా? బాక్సులో ఎందుకు? తిని వెళ్ళరా. అంటే అంటే అది పండుగ కూడా కొంచెం పెడతానమ్మా. ఆ సరే తీసుకువెళ్ళు. మొత్తం వాడికే పెట్టకుండా నువ్వు కూడా తిను. ఎస్ఐ గారు, మీరే చూడండి పంట పొలాలన్నీ ఎలా నాశనం అయ్యాయో. ఇది ఖచ్చితంగా ఎవరో చేయించిన పనే. యా, చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎంక్వైరీ చేద్దాం. ఇక్కడ చూసారా, ఒక అడుగైతే మనిషిది, ఇంకో అడుగేమో కొంచెం విచిత్రంగా ఉంది. అక్కడి నుంచి ఏదో వెళ్తురు వస్తుంది, వెళ్ళి చూద్దాం పదండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళ డింకిలు ఎత్తాను.